మా ద్వారా పని కూడా చెప్పేస్తాం. విజయనగరం జిల్లా గజపతి నగర్లోని ఎరువులు పురుగుల మందుల దుకాణాలను జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పిటి రామారావు తనిఖీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎరువుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు యాప్ ద్వారా యూరియా, డిఏపి విక్రయాలు నిర్వహించాలని వ్యాపారులకు సూచించారు. ఈ సందర్భంగా దుకాణాల్లోని స్టాక్ రికార్డులను పరిశీలించారు. తనిఖీలో ఏడీఏ శ్రీనివాస్, వ్యవసాయ అధికారి కిరణ్ కుమార్ పాల్గొన్నారు. యాప్ని రిలీజ్ చేయడం జరిగింది. రిలీజ్ చేయడానికి ఏపీ అగ్రికల్చర్ ఇన్పుట్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఏపీ అగ్రికల్చర్ ఇన్పుట్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఏపీ ఎయిమ్స్ అంటాము. దీనిలో భాగంగా దీంట్లో ఏంటంటే మనకి గత ఖరీఫ్లో మనకి ఎంతైతే ఇంట్లో జరిగిందో ఆ డేటా అంతా కూడా దీంట్లో మనకు కనబడుతుందండి. తద్వారా మనకి రైతు వచ్చినప్పుడు అతను ఎంత ఎలిజిబిలిటీ ఉంది అనేది మనం తక్షణంగా మనం అసెస్ చేయగలుగుతాం. అదేవిధంగా మనకి దఫాలుగా కూడా ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఒక రైతు సపోజ్ మనకు ఒక వరి పంట వేసుకున్నట్లయితే 75 కేజీలు యూరియా ఇవ్వడం జరుగుతుంది. అది 2 దఫాలు కానీ 3 దఫాలు కానీ 75 కేజీలు అంటే మనం ఒకేసారి ఇచ్చేస్తాం అనుకోండి. ఎక్కువ విస్తీర్ణం ఉన్న రైతు అయితే 2 దఫాలుగా 3 దఫాలుగా కూడా ఇచ్చే పరిస్థితి ఉంటుంది. ఈ దఫాలకి మధ్యన కూడా మరి ఒక 15 రోజులు టైం గ్యాప్ను కూడా పెట్టడం జరుగుతుంది. ఈ విధానం ద్వారా ఏంటంటే మరి ఎక్కువగా రైతులు మనకు సీజన్లో దొరకమని భయాందోళనలో రైతులు కొంతమంది గత ఖరీఫ్లో ఒకేసారి కొనుగోలు చేసుకోవడం ఇట్లాంటివి కొంచెం భయపడడం జరిగింది. అట్లాంటి ఇష్యూస్ లేకుండా అంటే మనం కొనుగోలు ఒక వ్యక్తి అతను సీజన్ కంటే ఒకసారి కొనుగోలు చేసుకున్నట్లయితే అతని మూలంగా మరి ఇద్దరు వ్యక్తులు